ఫ్రెండ్స్, మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్కి నార్మల్ ఇంట్రెస్ట్ రేట్కి చాలామందికి తేడా తెలియదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆల్మోస్ట్గా 12% పర్ యానం, 13% ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్, 9% ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ అయితే 9% ఇంట్రెస్ట్, పర్సనల్ లోన్ అయితే 13% ఇంట్రెస్ట్ అని ఇలా ఉంటాయి. కానీ మనం ఎక్కడైనా ఫ్రెండ్ దగ్గర కానీ ఇంకెక్కడైనా వ్యక్తి దగ్గర మనం లోన్ తీసుకున్నా, ఏదైనా ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకున్నా వాళ్ళు నెలకు రూపాయి ఇంట్రెస్ట్ అంటారు. కానీ బ్యాంకు వాడు మాత్రం 12% ఇంట్రెస్ట్, 13% ఇంట్రెస్ట్ అని బ్యాంకు వాళ్ళు అంటారు. బ్యాంక్ ఇంట్రెస్ట్కి సాధారణ ఇంట్రెస్ట్కి తేడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సపోజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ 18% ఇంట్రెస్ట్. హౌస్ లోన్ మీరు తీసుకుంటున్నారు, హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ అతను 18% ఇంట్రెస్ట్ అన్నాడు. సపోజ్ 18% ఇంట్రెస్ట్ అన్నాడు. సాధారణ వడ్డీతో పోల్చితే ఈ 18% ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీతో ఎలా పోల్చుకోవచ్చు? సపోజ్ ఇంకొక వ్యక్తి 2 రూపాయలకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకుందాం. 100 రూపాయలకు 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 100 రూపాయలకు 2 రూపాయల ఇంట్రెస్ట్ చొప్పున మీకు ఇచ్చాడు అనుకుందాం. 100 రూపాయలకు 2 రూపాయల ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఏంటి? 18% ఇంట్రెస్ట్ అంటున్నాం. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ 18%, మనం బయట తీసుకున్న ఇంట్రెస్ట్ 100 రూపాయలకు 2 రూపాయల ఇంట్రెస్ట్. దానికి దీనికి తేడా ఏంటి అనేది అర్థం కాదు. 18% ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ మొత్తంలో కలిసి వస్తుంది, అంటే సంవత్సరం మొత్తంలో కలిసి వస్తుంది. అంటే 18/12. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే 18/12. 18/12 అంటే 1.5. అంటే సాధారణ ఇంట్రెస్ట్తో పోల్స్తే ఇది నెలకి 100 రూపాయలకి రూపాయిన్నర ఇంట్రెస్ట్ అన్నాడు. బ్యాంకు వాళ్ళు ఇచ్చే 18% ఇంట్రెస్ట్ అనేది నెలకి 100 రూపాయలకు రూపాయిన్నర ఇంట్రెస్ట్ అన్నాడు. 18%, 18/12. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 18/12 రూపాయిన్నర వస్తుంది. అంటే 100 రూపాయలకు రూపాయిన్నర ఇంట్రెస్ట్ అన్నట్టు. 18% ఇంట్రెస్ట్ 18/12 అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 18/12 రూపాయిన్నర. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ని సాధారణ ఇంట్రెస్ట్ రేట్తో కంపేర్ చేయాలంటే 18/12 చేయాలి. రూపాయిన్నర ఇంట్రెస్ట్ అంటే 100కి రూపాయిన్నర ఇంట్రెస్ట్ అన్నట్టు. అదే మనం వేరే వ్యక్తి దగ్గర 2 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకో. 2 రూపాయల ఇంట్రెస్ట్, 2 రూపాయల ఇంట్రెస్ట్ ఎంతకి? 100 రూపాయలకి. 100 రూపాయలకి 2 రూపాయల ఇంట్రెస్ట్తో తీసుకున్నాం అనుకో. ఈ నార్మల్ ఇంట్రెస్ట్ని మనం బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేయాలి. నార్మల్ ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేయాలంటే ఈ 2 రూపాయల ఇంట్రెస్ట్ ఉంది కదా, 100కి 2 రూపాయల ఇంట్రెస్ట్ కాబట్టి 2 × 12 అంటే 2 × 12 24 రూపాయలు. 24% ఇంట్రెస్ట్. 24% ఇంట్రెస్ట్ పర్ యానం అంటే సంవత్సరానికి 24% ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇది 24% అనేది సంవత్సరానికి 24% ఇంట్రెస్ట్. సాధారణ ఇంట్రెస్ట్ రేట్ అనేది 2 రూపాయలు. సాధారణ ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేయాలంటే 2 × 12 చేయాలి, 2 × 12 చేయాలి, 24%. అదే బ్యాంక్ ఇంట్రెస్ట్ని నార్మల్ ఇంట్రెస్ట్ చేయాలంటే 18/12 అంటే 18/12. 18ని 12తో డివైడ్ చేయాలి. లేదంటే 2 రూపాయల ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్గా కంపేర్ చేయాలంటే 2 × 12 మల్టిప్లికేషన్ చేయాలి, గుణకారం చేయాలి. సపోజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది 12% ఇంట్రెస్ట్ ఇచ్చాడనుకో. బయట ఏదైనా వ్యక్తి 1 రూపీకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకో. నెలకి 1 రూపీ ఇంట్రెస్ట్, ఒక నెలకి 1 రూపీ ఇంట్రెస్ట్ అనుకో. ఈ 12% ఇంట్రెస్ట్కి నెలకి 1 రూపీ ఇంట్రెస్ట్కి 1 రూపాయి ఇంట్రెస్ట్కి తేడా ఏంటి? దానికి దీనికి తేడా ఏంటి? 12% ఇంట్రెస్ట్ కాబట్టి ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు కాబట్టి 12/12
12 అంటే 1 అంటే సాధారణ ఇంట్రెస్ట్తో పోలిస్తే 12% ఇంట్రెస్ట్ అనేది 1 రూపీ అన్నట్టు. ఇదే 1 రూపీని బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే 1 × 12 అంటే 12% ఇంట్రెస్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డౌట్గా ఉంటే చూడండి, 15%ని నార్మల్ ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ నార్మల్ సాధారణ ఇంట్రెస్ట్గా ఎలా మార్చాలి, 9%ని బ్యాంక్ ఇంట్రెస్ట్ 9%ని సాధారణ ఇంట్రెస్ట్గా ఎలా మార్చుకోవాలి, 18%ని సాధారణ ఇంట్రెస్ట్ని బ్యాంక్ పర్సెంటేజ్గా ఎలా మార్చుకోవాలి, 12%ని 24%ని 21%ని వీటిని మనం 100 రూపాయలతో అంటే సాధారణ ఇంట్రెస్ట్గా ఎలా మార్చుకోవాలంటే 15% కాబట్టి 15/12 1.25 అంటే 100 రూపాయలకి రూపాయి పావుల ఇంట్రెస్ట్ అన్నట్టు. 100 రూపాయలకి నెలకి 100 రూపాయలకి రూపాయి పావుల ఇంట్రెస్ట్ అన్నట్టు. 9% ఇంట్రెస్ట్ 9/12 అంటే 0.75 అంటే బారాన లేదంటే 75 పైసల ఇంట్రెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ 18% ఇంట్రెస్ట్ అంటే 18/12 రూపాయిన్నర ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయలకి నెలకి రూపాయిన్నర ఇంట్రెస్ట్ అన్నట్టు. 12% ఇంట్రెస్ట్ 12 తోటే ఎందుకు డివైడ్ చేయాలంటే సంవత్సరానికి ఇంట్రెస్ట్ 12 నెలలు కాబట్టి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12తో డివైడ్ చేయాలి. 1 రూపీ ఇంట్రెస్ట్ అన్నట్టు అంటే 1 రూపీ ఇంట్రెస్ట్. 24% 24/12 అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నట్టు. 2 రూపీస్ ఇంట్రెస్ట్ 2 రూపాయల ఇంట్రెస్ట్. 21%ని నార్మల్ ఇంట్రెస్ట్గా మార్చాలంటే 21/12 అంటే 1 రూపీ 75 పైసలు అంటే రూపాయి బారాన ఇంట్రెస్ట్ ఉన్నది. మనము సాధారణ బ్యాంక్ ఇంట్రెస్ట్ని సాధారణ ఇంట్రెస్ట్గా లేదా నార్మల్ ఇంట్రెస్ట్గా ఒక వ్యక్తి ఇచ్చే ఇంట్రెస్ట్గా మార్చాలంటే దానిని 12తో డివైడ్ చేయాలి. 15%, 9%, 8%, 21% ఇలా బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ని 12తో డివైడ్ చేయాలి. 12తో డివైడ్ చేస్తే వచ్చే ఇంట్రెస్టే మన సాధారణ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం సాధారణ ఇంట్రెస్ట్ అంటే నార్మల్గా వేరే ఒక వ్యక్తి దగ్గర తీసుకునే ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్గా కన్వర్ట్ చేయాలి. సాధారణంగా 2 రూపాయల ఇంట్రెస్ట్ నెలకి 2 రూపాయల ఇంట్రెస్ట్ 100 రూపాయలకు నెలకు 2 రూపాయల ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్గా కన్వర్ట్ చేయాలంటే 2 × 12 అంటే 24% ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ సాధారణ ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్గా మార్చాలంటే 2 రూపాయల దాన్ని × 12 చేయాలి. 24% ఇంట్రెస్ట్ 24% ఇంట్రెస్ట్. 2.5 2 రూపాయల 50 పైసల్ని × 12 అంటే 30% ఇంట్రెస్ట్ అన్నట్టు. రూపాయిన్నర ఇంట్రెస్ట్ని బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేయాలి అంటే రూపాయిన్నర × 12 రూపాయిన్నర × 12 అంటే 18% ఇంట్రెస్ట్ అన్నట్టు. బ్యాంక్ ఇంట్రెస్ట్ 18%. అదే సాధారణ ఇంట్రెస్ట్ ₹50 అన్నట్టు. ఇది నెలకు 100 రూపాయలు చొప్పున. ఇది 1 ఇయర్కి ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ అన్నట్టు. 3 రూపాయల ఇంట్రెస్ట్ అంటే 3 × 12 అంటే 36% ఇంట్రెస్ట్. రూపాయి పావుల ఇంట్రెస్ట్ అంటే రూపాయి పావుల × 12 15% ఇంట్రెస్ట్. ఈ 15% ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్. నార్మల్ ఇంట్రెస్ట్ అనేది రూపాయి పావులు. 3 రూపాయల ఇంట్రెస్ట్ అనేది సాధారణ ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది 36%. కన్వర్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ టు నార్మల్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇది ఈ విధంగా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, మనలో చాలామందికి బ్యాంక్ వడ్డీకి బయట వడ్డీకి తేడా ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తుంటాం. సీనియర్ సిటిజన్స్కి 6.95 ఇంట్రెస్ట్ రేట్, హోమ్ లోన్కి 8.5% ఇంట్రెస్ట్ రేటు, పర్సనల్ లోన్కి 9.86 ఇంట్రెస్ట్ రేట్ అని ఇలా ఉంటుంది. కానీ మనం బయట ఎక్కడైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే 100 రూపాయలకు 2 రూపాయల ఇంట్రెస్ట్ నెలకని ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా అప్పుగా డబ్బులు తీసుకున్నప్పుడు అక్కడ మనకు 100కి నెలకి 3 రూపాయల వడ్డీ రేట్ అని ఉంటుంది. కానీ మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ వడ్డీ రేట్లు 16% ఇంట్రెస్ట్, 22% ఇంట్రెస్ట్, 14% ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్ అని ఉంటుంది. అయితే మనకు బ్యాంకు వడ్డీ రేటుకి బయట వడ్డీ రేటుకి తేడా ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు బయట వడ్డీ రేట్ అనేది నెలల చొప్పున ఉంటుంది, కానీ బ్యాంకు వడ్డీ రేట్ అనేది సంవత్సరం చొప్పున ఉంటుంది. బయట వడ్డీ రేటు నెలకి 2 రూపాయల ఇంట్రెస్ట్ అయితే సంవత్సరానికి 2 నెలలు కాబట్టి 12 × 2 రూపాయలు అంటే 24 రూపాయలు. అంటే మనకు సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ రేటు 24% అన్నట్టు. ఫర్ సపోజ్ బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు 12%, 12% ఉన్నట్టయితే 12/12 అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12/12 అంటే 1 రూపీ. అంటే మనం బయట తీసుకునే వడ్డీ రేటు బ్యాంకుతో పోలిస్తే 1 రూపీ అన్నట్టు. 12% బ్యాంక్ రేట్ అంటే బయట తీసుకునే వడ్డీ రేటు 1 రూపాయి అన్నట్టు. అదే మనం బయట 3 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే బ్యాంకు ఇంట్రెస్ట్ రేటు 12 × 3 అంటే 36% ఇంట్రెస్ట్ రేట్ అన్నట్టు.